దీవెన సందేశము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము 2, 3 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన ఇంటిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మన జీవితం శాంతి సమాధానాలతో నిమ్మళముగా గడిచేటువంటి దినములు కలిగి ఉండడం చాలా శ్రేష్టమైనది. ఈ లోకంలో ఎన్ని సంపాదించిన శాంతి సమాధానము లేని జీవితం వ్యర్థం. అలాంటి అలజడితో ఉన్నటువంటి జీవితం కంటే కూడా రొట్టె ముక్క తిని మన ఇంట ఉండడం శ్రేష్టమని వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది విస్తారమైనటువంటి పనిపాట్లతో తొందరపడుతూ ఉంటారు. కొంతమంది విస్తారమైన సంపాదన ధ్యాసలో పడి జీవితాన్ని మర్చిపోతూ ఉంటారు. అయితే సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాలు లభించాలి అని ఎవరైతే ఆశపడుతున్నారో వారికి ఈ వాక్యమే ఆధారం. ప్రభువు యొక్క మాటలు, ఆయన ధర్మశాస్త్రము, ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఎవరు గైకుంటారో వారికి నెమ్మది, అలజడి లేదు. యేసు ప్రభు గారు అన్నారు కదా, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను, అది లోకం ఇచ్చినట్లు కాదు అని ప్రభు అన్నారు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నిలవబెట్టే దేవుడు, మనను నివసింపజేసే దేవుడు. శాంతికరమైన జలములంటే ప్రళయ జలాలు ఉంటాయి, భయంకరమైన వరదలు ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి. అక్కడ ప్రభు మనల్ని ఉంచలేదు. మనను నిమ్మళమైన పరిస్థితుల్లో ప్రభు ఉంచుతాడు. అలాగ ఉండడానికి ప్రభువే మార్గం. ఆయన ఉన్నటువంటి వారికి నెమ్మది, ప్రశాంతమైన జీవితం. నా యొద్దకు రండి, నేను మీకు నిత్య జీవం ఇస్తానని ప్రభువు సెలవిచ్చారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభువు సన్నిధిలో ఆయనతో నడవడానికి ఇష్టపడిన వారిగా మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుందాము. శాంతిని సమాధానమును కలుగజేసినటువంటి ఆ ప్రభు సన్నిధిలో నిందారహితంగా నడుస్తూ దీవెనకరమైనటువంటి జీవితాన్ని గడిపేవారిగా ఉందాం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాలు శాంతి సమాధానము యేసుక్రీస్తు ప్రభువారే అని మీరు గ్రహించి ఆయనలో ఉండడానికి తీర్మానపరచుకోండి. ప్రభు మిమ్మలను దీవించి బలపరచి నడిపించునుగాక. మిమ్మలను, మీ కుటుంబాలను, వ్యాపారాన్ని, ఉద్యోగాలను, చదువులను ప్రభు దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి. వాక్యము సత్యము, వాక్యం యొక్క సారాంశమే సత్యమని వాక్యం సెలవిస్తుంది. అవును మా ప్రభా, మీ మాటలు జీవపు మాటలు. మా ప్రభా, మీ మాటలు అనుసరిస్తూ ఈ లోకంలో శాంతి సమాధానాలతో బ్రతుకున్నట్లుగా కృప చూపించండి. మీ దగ్గర హస్తాలకు అప్పగించుకోవచ్చు ప్రభా. ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకును తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రెవరెండ్ ఏ. సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, హైదరాబాద్.